జర్నలిజం విభాగానికి చెందిన విద్యార్థిని అలాగే విన్నపం పోరాటం అధ్యక్షురాలు చీకూరి లీలావతి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు చీకూరి లీలావతి. విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక అధ్యక్షురాలను, జర్నలిజం స్టూడెంట్ను. 10 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కానీ గవర్నమెంట్కైనా అధికారులకైనా చిత్తశుద్ధి అనేది లేదనేసి అర్థమవుతుంది. మేము ఎంత శాంతియుతంగా చేసినా కానీ, వివిధ కార్యక్రమాల ద్వారా చేసినా కానీ పట్టించుకోకపోతే, మేము ఇక్కడే పక్కనే 10 అడుగుల దూరం కూడా లేదు అసెంబ్లీ ఉంది, సెక్రటరియట్ ఉంది. మేము తలుచుకుంటే అసెంబ్లీని ఏ క్షణాన్నైనా ముట్టడిస్తామన్న సంగతి మేము డిమాండ్ చేస్తున్నాం. సెక్రటరియట్ని కూడా ముట్టడిస్తాము. ఇలా మీరు నిరసన వ్యక్తం చేస్తుంటే మీరు పట్టించుకోకపోతే, స్టూడెంట్స్ తలుచుకుంటే అసెంబ్లీని ఒక ఊపి జరగటం జరుగుతుంది. ఈ 10 రోజులు ఇంకా ఎన్ని రోజులు నిరసన వ్యక్తం చేయాలని మీరు ఎదురు చూస్తున్నారు? విద్యార్థులు తలుచుకుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా మీ విద్యార్థులు జోలికొస్తే, విద్యా సంస్థల జోలికొస్తే గవర్నమెంట్ కూడా కూలిపోతుందనేసి విషయాన్ని మర్చిపోవద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. వీలైనంత తొందరగా ఇక్కడ ఉన్న గదులను ఆక్రమించుకున్న వారిని తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా వాళ్ళకి అవకాశాన్ని కల్పించాలనేసి, మా నాంపల్లి యూనివర్సిటీ మాకే సొంతం కావాలి, ఎవరు దీన్ని ఆక్రమించుకోవద్దనేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.